క్యారెక్టర్ వర్ణమాలలో వచ్చిన క్యారెక్టరే ఇప్పుడు కూడా ఫేవరెట్. హాయ్ దుష్యంత్, నాకు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది. మా డాడీ కూడా పొలిటికల్, మా ఏరియాలో కొంచెం స్ట్రాంగ్. సో ఎవరైనా అడిగితే నేను ఫార్మర్ అని చెప్పుకునేదాన్ని సేమ్. సో ఈ సినిమాకి ఎలాంటి వైభవం లభిస్తుందని అనుకుంటున్నారు? ఫస్ట్ కాపీ చూసుకొని ఉంటారు కదా మీరు, ఎలాంటి వైభవం లభిస్తుంది అనుకుంటున్నారు? సార్ అంటే మేడం యాక్చువల్లీ ఈ దేవలోక కథ ఐ కెన్ షో ఇట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ వాస్కోడగామా ఇండియాకి వచ్చిన ఆ ఎపిసోడు ఇండియాలో ఎక్కడ కూడా చూస్తే కనెక్ట్ అవుతారు. అలాగే ఇండిపెండెన్స్ ఎరాకి ఒక లవ్ స్టోరీ, డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఏముందో, లవ్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. అండ్ ఇది ఈ స్క్రిప్ట్ ఇట్స్ ఎ యూనివర్సల్ స్క్రిప్ట్. సో మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ విల్ హ్యాపెన్ టు గత వైభవ, ఐ కెన్ ఓన్లీ టెల్ యూ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు గత వైభవ. సో ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్ కన్నడ అండ్ తెలుగు అది కూడా తెలీదు, ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్టు. దిస్ కెన్ గో ఎనీవేర్. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్ ఆఫ్ గత వైభవం. మీ ప్రతి ఆన్సర్లోనూ మీ క్లారిటీ, మీ ప్యాషన్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో అది రేపు స్క్రీన్ పైన కూడా ట్రాన్స్లేట్ అయ్యి మేము అందరం ఎంజాయ్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకుంటూ ఉన్నాము. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎ బిగ్ సక్సెస్ ఆన్ November 14th. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గత వైభవం. మిస్ అవ్వకుండా థియేటర్స్లో బిగ్ స్క్రీన్ పైన సినిమాని చూసి అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th.